ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఇవి హైవే కానుకొని ఒక 26 గుంటాస్ వచ్చింది. 26 గుంటల సైట్ వచ్చిందండి మనకు. 26 గుంటాస్. రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుంటుంది. 3 మడ్ల దాకా వచ్చింది మనకి. ఇదండి, ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది ఆ మడి దాకా. అంటే ఇక చాలా పెద్దగా ఉంటుంది మనకు. ఒక 150 ఉంటుంది, 150 ఉంటుందండి. ఇది బిట్ వచ్చేసి ఇట్లా 1 2 3 3 స్టెప్లు ఉంటాయి. వచ్చేసి మనకు మొత్తం 26 గుంటాస్ అండి. 26 గుంటలు. మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సౌత్ ఫేసింగ్ వస్తుంది. కొంచెం క్రాస్లో ఈస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్. మనకు సిద్దిపేట నుంచి ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. మనకు హైదరాబాద్ నుంచి ఒక 105 వస్తుంది. కరీంనగర్ నుంచి ఒక 55 వస్తుందండి. ఇది హైవే బిట్ అండి. మెయిన్ కరీంనగర్ టు హైదరాబాద్ రాజో రహదారి బిట్టు. మొత్తం వచ్చేసి 26 గుంటలు, 26 గుంటాస్ ల్యాండ్. మెయిన్ హైవే బిట్టు, రాజో రహదారి బిట్టు. రైతు వచ్చేసి మనకు 5,50,000 చెప్తున్నాడు. ఇంకా రేటు కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇది కమర్షియల్ ప్లేస్ అండి, మొత్తం కమర్షియలే బిట్టు. పైనకెళ్ళి వైర్లు గిట్ల ఏం పోతలేవు, అవన్నీ పక్కకెళ్ళి పోతాయి అవి. మనకు ఇది హైవే కానుకొనే బిట్టు. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. మీకు కమర్షియల్ ఏమైనా వేసుకోవడానికి వీలుంటుందండి. పెట్రోల్ పంపు లాంటిది, లేకపోతే దేనికైనా కమర్షియల్ ఏదైనా ఫంక్షన్ హాల్ కట్టుకోవడానికి, లేకపోతే ఏదైనా దేనికోసమన్నా కమర్షియల్ ప్రాపర్టీ అండి. మనకు మెయిన్ రాజు రహదారి హైవే బిట్టే ఇది. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. రోడ్ ఫేసింగ్ కూడా ఒక 150 దాకా వస్తుందండి. రోడ్ ఫేసింగ్ మనకు బిట్టు రైతు దగ్గరనే ఉంది కాబట్టి ఏమన్నా కొంచెం తగ్గే అవకాశం ఉంది. బాగా తగ్గపోవచ్చు కానీ కొంచెం తగ్గుతుందండి. ఇక మెయిన్ రోడ్ బిట్ ఇది. లెఫ్ట్ సైడ్ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ పోతే విలేజ్ వస్తుంది. రైట్ సైడ్ పోతే డైరెక్ట్ సిద్దిపేట. మళ్ళీ మధ్యలో విలేజ్ లాంటివి ఏముండే. ఇక ఇట్లా పోతే సిద్దిపేట వస్తుందండి. ఇక ఇట్లా పోతే కరీంనగర్ వస్తుంది.